వానాకాలం అంటే ఎట్లుంటదిలా చక్కటి రోడ్ల మీద బండ్లు కార్లు వేసుకొని బుర్ర బుర్ర ఉరుకుతామంటే కుదరది. ఏడ బొందలు ఉన్నాయో తెలియదు కాబట్టి నిమ్మలంగా పోతుంటారు. ఇక మందిని ఎక్కించుకొని తిరిగేటి ఆటోలో కార్లో దిగబడితే తలో చెయ్యేసి నూక్కపోతారు. ఇక ఆడాడ వాగుల మీద కట్టిన బ్రిడ్జీలు కుంగినాయే అనుకో, చుట్టుముట్టు ఊళ్ళలో ఉండేటి పబ్లిక్ తిప్పల చిన్నగుండవు. ఇక అసొంటి తిప్పలే గీళ్ళది కూడా. ఇగ కూలుతున్నా అగ అని కుంగి కుంగి తుపుక్కున కూలింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్నవరం బ్రిడ్జి. అట్టని 100 కింద కట్టిన బ్రిడ్జి గిట్టనేమో అనుకునేరు, అదేం లేదు. మళ్ళా పాత బ్రిడ్జి కూలితే 70 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి అందాదగా కట్టించేట ఓ బ్రిడ్జిని. ఆ సంబరం కూడా ఎక్కువ కాలం లేదు అక్కడి పబ్లిక్ కు. ఏడాది కాకముందే తుపుక్కున కూలిందిట. అట్లా కూలి ఇప్పటికి ఏం తక్కువ 2 నెలలు కావస్తుందట. అయినా పట్టించుకున్నోళ్ళు లేరు, పబ్లిక్ తిప్పలు అరుచుకున్నోళ్ళు లేరు. ఈ బ్రిడ్జి 1 సంవత్సరం క్రితం నిర్మించారండి. అయితే ఈ బ్రిడ్జి ఈ వర్షాల కారణంగా ఈ వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల హాస్పిటల్కి రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఊరోళ్ళు ఆ ఊళ్ళకి పోయేది లేదు, ఆ ఊరోళ్ళు ఈ ఊళ్ళకి వచ్చేది లేదు. ఏం తక్కువ 40 ఊళ్ళకు రాకపోకలు బంద్ అయినాయి అంటే చూడలే ఎట్టుందో కథ. దావకాండ్లకు పోయేటి రోగులు, బళ్ళకు పోయేటి పొల్లగాళ్ళు, వ్యవసాయం పనులకు పోయేటి రైతులు, కొలువులకు పోయేటి ఉద్యోగులు అందరినీ తవ్వ తిప్పలే. అగ చూడలి ఆ ఒడ్డుకు ఆటోలే, ఈ ఒడ్డుకు ఆటోలే. అవతలికేంచి వచ్చేటోళ్ళు ఆ ఒడ్డుకు దిగాలే, సంచులు సరుకులు మూటలు నెత్తిన పెట్టుకొని కూలిన బ్రిడ్జి మీదంగా దాటి చిన్నగా యువతలు ఒడ్డుకు రావాలి. మళ్ళా యువతల ఆటోలకి ఊళ్ళకి పోవాలి. బండ్ల మీద పోయేటోళ్ళకి ఇట్లా వాగులో నూక్కుండా పోవాల్సిందే. వరద గట్టిగా నూక్కొచ్చిందంటే ఉత్తపానే. మళ్ళా అగ చూడలి బళ్ళకు పోయేటి బుడ్డ పొల్లగాళ్ళను రెక్కలు పట్టుకుని ఎట్ట బ్రిడ్జి దాటిస్తున్నదో. ఇప్పుడు వరద తక్కువ వస్తుంది కాబట్టి ఏం కావట్లే. ఆంకల్లా వరద గట్టిగా నూక్కొచ్చిందంటే బడి బంద్ అయినట్టే. ఇక గీ రైతన్న పిండి కట్ట పూజ వేసుకొని వాగు దాడుతున్నాడు. గీ అక్క ఏ ఊరికి పోతుందో ఏమో, నెత్తినో సంచి చేతుల్లో బుట్ట. గీ పెద్దమ్మను అటోలు ఈటోలు పట్టుకొని బ్రిడ్జి దాటిస్తున్నారు చిన్నగా. ఈ అన్నవరం బ్రిడ్జి చూసుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ కానీ, కూరగాయలకు కానీ, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులకి విఆర్పురం రావాల్సి ఉంటుంది. అలాంటిది ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. 70 లక్షలు ఖర్చు పెట్టి కడితే ఏడాదన్ను ఉండకుంటేట సార్లు గన్ని లక్షల రూపాయలు అన్నవరం బ్రిడ్జిలో పోసినట్టేనా? ఇక ఏదేమైనా గింత గట్టిగా బ్రిడ్జి కట్టిన కాంట్రాక్టర్ కు, దీన్ని చెకింగ్ చేసిన ఆఫీసర్ కు వాగుల తిప్పుకుంటూ సన్మానం చేయాల్సిందేనబ్బా.